వరంగల్లో నకిలీ వైద్య కేంద్రాలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు దాడులు నిర్వహించారు. వరంగల్లోని గోపాల్పూర్, యాదవ్ నగర్ ప్రాంతాల్లో అనధికారికంగా వైద్య కేంద్రాలను నడుపుతున్న నకిలీ వైద్యుల గుట్టురట్టు చేశారు. నిబంధనలకు విరుద్దంగా వాడుతున్న స్టెరాయిడ్లు, యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, వందలాది ఇంజెక్షన్లు, మందులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ వైద్యులపై ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం కేసుల నమోదుకు సిఫార్సు చేశారు. వరంగల్లో నకిలీ వైద్య కేంద్రాలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, వరంగల్ నగరంలో ఇవాళ ఉదయం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు నకిలీ వైద్య కేంద్రాల పైన దాడులు నిర్వహించారు. గోపాల్పూర్, ఇటు యాదవ్ నగర్ లో ఉన్నటువంటి పలు నకిలీ వైద్య కేంద్రాలు, అంటే ఎలాంటి గుర్తింపు లేకపోయినా చిన్న చిన్న కోర్సులు, అంటే ఆర్ఎంపీ కంటే కొంత ఎక్కువ ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి వైద్యులు తమకు నిబంధనలకు విరుద్ధంగా వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ వైద్య కేంద్రాల్లో అనుమతి లేనటువంటి స్టెరాయిడ్స్ అయితేనేమి, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, వివిధ రకాలైనటువంటి మందులు, ఇంజెక్షన్లు చాలా పెద్ద మొత్తంలో ప్రజలకు, అంటే తమ వద్దకు వచ్చినటువంటి ప్రజలకు వాళ్ళకి ఎలాంటి అనుమతులు లేకపోయినా వాళ్లకు అందజేస్తా ఉన్నారు. ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులకు సమాచారం అందింది. మెడికల్ కౌన్సిలింగ్ సభ్యుడు నరేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. యాదవ్ నగర్, ఇటు గోపాల్పూర్ లోని పలు వైద్య కేంద్రాలపైన దాడులు నిర్వహించారు. వాళ్ళ దగ్గర నుంచి చాలా రకాల పెద్ద మొత్తంలో స్టెరాయిడ్స్ అయితేనేమి, యాంటీబయాటిక్స్, నకిలీ మందులు, వీటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారిపైన కేసులకు కూడా వీళ్ళు తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ అధికారులు సిఫారసు చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.